మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో, వృత్తి విషయంలో, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో, మీకు రావాల్సిన ఆదాయం విషయంలో, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో మాటల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే మీకు సంఘంలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తుల యొక్క పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలను కూడా అధిగమిస్తారు. అంటే ఆర్థికపరమైన సమస్యలు కానీ, వృత్తిపరమైన విషయంలో ఆర్థికంగా ఎదురవుతున్న ఆటంకాలను కానీ తొలగించుకోవడానికి మీకు మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భాగస్వామి, అలాగే మీకు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అలాంటి సమస్యలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం విషయంలో కొంత తక్కువ, అంటే మిశ్రమ ఫలితాలు ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా పెద్దల యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు సహకారం మీకు అందినా కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. అలాగే మీ వ్యక్తిగతంగా మీ మీద మీరు విశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఈ విషయంలో మీకు ముఖ్యుల యొక్క సహకారం అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. అంటే మీకు ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, అలాగే కొన్నిసార్లు మీ నిర్ణయం, కొన్నిసార్లు మీకు తోబుట్టుల యొక్క సహకారం మొదలైన వాటితో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వచ్చే ఆలోచనలలో మీకు నిర్ణయ సామర్థ్యం సరిగ్గా లేకపోయినా, పనిని పూర్తి చేయలేనన్న భావన ఏర్పడినప్పటికీ కూడా ఈ ముఖ్యుల యొక్క సహకారంతో మీరు అలాంటి సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం, ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు, ముఖ్యంగా నిద్రలేమి, తద్వారా మీకు ఘర్షణాత్మకంగా ఉండడం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత ఘర్షణలు మొదలైనవి ఉన్నప్పటికీ అది అధిక శాతం ఆ యొక్క ఖర్చులు కూడా అధిక శాతం మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకే మీరు పెట్టడానికి అవకాశం ఉంది. వారి యొక్క విద్య కొరకు, అలాగే ఉన్నత వ్యక్తుల యొక్క కలయిక, అంటే మీరు ఏదైనా వృత్తి కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాల వల్ల, కన్స్ట్రక్షన్స్ కోసం చేసే ప్రయత్నాల వల్ల వాటికి సంబంధించిన ఖర్చులే అవ్వడం బట్టి వాటి కొరకు మీరు విశేషంగా శ్రమపడుతూ, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ, ఒత్తిడితో, నిద్రలేమితో అధికంగా కృషి చేయడం, అధికంగా ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు మీరు మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకున్నట్టుగా జాగ్రత్త పడాలి. మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు, అధిక ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ దాని విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. నిద్రలేమి విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.